విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, నారా లోకేష్ డిప్యూటీ సీఎం, మహాసేన రాజేష్ ఏదో ఒక వీడియో చేసినప్పుడు మహాసేన రాజేష్ ఏదో అత్యుత్సాహంతో ఈ వీడియో చేశాడు అనుకున్నాం. కానీ స్లోగా ఈ స్లోగను ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి కూడా వస్తుందన్నమాట. నిన్న మొన్న త్రిబుల్ ఆర్ కూడా ఇక్కడ అన్నారు. ఏ మ- లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే వచ్చిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, లోకేష్ గారు డిప్యూటీ సీఎం, ఎవరి బాధ్యతలు అలా ఉన్నాయి కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్తా ఉన్నారు. అలాగే కొంతమంది అసలు డిప్యూటీ సీఎంకి ఏముంది, డిప్యూటీ సీఎం అనేది ఊరికే ఒక అలంకారమే కదా, అదేం రాజ్యాంగబద్ధ పదవి కాదు కదా అని డిప్యూటీ సీఎం తగ్గించడానికి చూస్తున్నారు. ఈ రోజు పార్టీ నాయకులు కూడా చాలా మంది కూడా వచ్చి బయటికి లోకేష్ గారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటున్నారు. ఇదంతా చూస్తుంటే సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన ఏదైనా ఒకటి చేసే ముందు ప్రజల్లో దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. అలాగే ఆ మాట ఆయన నోటెమ్మట రాకుండా ఆయన పార్టీ నాయకులంట, పోలిట్ బ్యూరో మెంబర్లంట తీసుకొచ్చి ప్రజల్లో దాన్ని నానేలాగా చేస్తారు. సో లోకేష్ గారికి, అంటే లోకేష్ గారిని చంద్రబాబు తర్వాత ఎలాగో లోకేష్ గారి వారసుడు అనుకోండి, ఆయన ట్రైనప్ చేయడానికి, నెక్స్ట్ గా పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ అని చెప్పడానికి స్లోగా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న పాచిక ఇది అంటారా? దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మనకు తెలుసు కాబట్టి, గతంలో కూడా మనం చూసాం కాబట్టి. సో ఇది కూడా ఎందుకు ఆ డైరెక్షన్ లోనే మనం ఈ మధ్య ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, బీజేపీ నుంచి దూరం అవ్వాల్సి వచ్చినప్పుడు, బీజేపీకి దగ్గర అవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన లాస్ట్ లో మాట్లాడతారు, కానీ ముందంతా కూడా పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారా ఏంటని చెప్పి ఆ అసెస్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా చంద్రబాబు గారి కనుసన్నల్లోనే జరుగుతుందేమో, ఇది వీళ్ళెవరు కావాలని మాట్లాడట్లేదేమో, పార్టీ నుంచి వచ్చిన గైడెన్స్ ఏమనేమో అనిపిస్తుంది సార్. మీరేమంటారు? అంటే గతం పోల్చుకొని చూసుకున్నప్పుడు అలాగనే కనిపిస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక వాదన తీసుకొస్తే ఎక్కువ ఇబ్బంది టీడీపీకి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అది ఒక పోర్ట్ఫోలియో లేని ఒక మినిస్ట్రీ అనే అనుకోకుండా సగం సీఎం సీటు అన్నట్టుగా భావిస్తా ఉన్నాడు. అది నిజమే. అతను పవన్ కళ్యాణ్ యొక్క మాట తీరు అలాగనే ఉంది. ఎందుకంటే నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అని చెప్పుకోవట్లేదు, నేను రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అని చెప్పుకోవట్లేదు, నేను అటవీ శాఖ మినిస్టర్ అని చెప్పుకోవట్లేదు, నేను డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటున్నాడు. అంటే ఆ లాస్ట్ లో ఉన్న డిప్యూటీ సీఎం ని ముందు హాఫ్ డిప్యూటీని హాఫ్ అని అనుకుంటున్నాడేమో, హాఫ్ సీఎం అని అనుకుంటున్నాడేమో. ఆయన ఎక్కువ దాన్నే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం అనేది అది ఎందుకు పనికిరాని మ్యాటరే. కాకపోతే ఆ పదవిని ఇవ్వటానికి, లోకేష్ కి ఇవ్వటానికి, దాన్ని ఏదో ఆయన గంటగట్టడానికి అని అంటే ఇప్పుడు అందులో ఏదన్నా గండం ఉంటే కదా, అందులోంచి కొంత చీల్చి ఈయనకి ఇవ్వాలి అనేది ఉంటే కదా. ఏమీ లేని పదవికి పవన్ కళ్యాణ్ ఇంత గోల చేస్తున్నాడు కాబట్టి దాని మీద హైప్ అయింది తప్ప, అందులో డిప్యూటీ సీఎం లోకేష్ కి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడు బాగా అవసరం అయ్యేది డిప్యూటీ సీఎం, సీఎం లేని పరిస్థితుల్లో కావాల్సి వచ్చింది. ఏదైనా క్యాబినెట్ మీటింగ్ అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే అసెంబ్లీలో ఏదన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు, అప్పుడు ఇట్లాంటివి అవుతాయి. అది కూడా డిప్యూటీ సీఎం అనేది చాలా స్టేట్స్ లో లేదు. అదేమి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సింది అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు. ఏమైంది? ఏం కాలేదు. వాళ్ళందరూ ఎవరో కూడా తెలియదు, పేర్లు కూడా తెలియని వాళ్ళందరూ ఉంటారు. అందరం మర్చిపోయాం. అంతమందికి ఉంటే ఎలా గుర్తుంటది? ఇప్పుడు కాకపోతే పవన్ కళ్యాణ్ యొక్క మాట తీరుని బట్టి అలా అనిపిస్తుంది కానీ ఇదేమి ఈయనకు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనుకునే లాంటి పదవేం కాదు కదా. ఏం లేని దానికి ఉత్తుత్తిని ఎందుకు ఇంత ప్రచారం చేసుకునేది? ఈ ప్రచారం అయితే నిజంగానే ఉంది. దాన్ని బట్టి ఈ కొంత కార్యకర్తల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో పవన్ కళ్యాణ్ తోటి కలవటానికి, బీజేపీతో కలవటానికి టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ అయ్యారు. బీజేపీ టీడీపీ పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ 10 సంవత్సరాల పాటు, ఒకటి అర సంవత్సరం కాదు, 10 సంవత్సరాల పాటు ఎంత అన్యాయం చేసిందో అందరికీ తెలుసు. 2014-19 మధ్య వెన్నుపోటు,
అంటే వెనక నుంచి ఏమీ ఇవ్వకుండా ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడిని ఊపిరి సాల్పనీయకుండా చేసి ఇక్కడ ఏమి నిధులు రానియకుండా చేసి ప్రతిదానికి అడ్డం పడి పోలవరానికి యూటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత డబ్బులు అడుగుతున్నా కూడా ఏ రక్షణ శాఖ నిధులు కూడా అడిగేటట్టున్నారే అనే మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఓడించడానికి 2019లో జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికి ఆ పలికిన తర్వాత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం అడిగినా చేసి చివర్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కారణంగా ఏది జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోతాడు. ఏ కోసైనా మీరు ఏదన్నా ఒక ప్రయత్నం చేసినా కూడా ఆయన గెలుపు దాకేం రాలేడు అని. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీ కూడా పుట్టింది. నేను ఎవరికి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అవసరం వచ్చిన రోజున చెబుతాను. లేదు గతంలో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఒక పార్టీని కూడా గుర్తించారు. బీసీ నాయకులు మొత్తాన్ని టీడీపీ పార్టీకి దూరం చేయడానికి వాళ్ళ నేతృత్వంలోనే పుట్టింది. ఒక రూపాయికి పనికిరానోడు ఒక అతని గత జీవితం అనే చరిత్ర కూడా నేను నా కుండబద్దలు ఛానల్లో నేను చెప్పాను. ఆ కొత్త పార్టీ పెట్టిన నాయకుడి యొక్క చరిత్ర. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ లో ఎట్ట తిరిగాడు, వై కేటగిరీ సెక్యూరిటీ కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆయనకి ఎందుకు వచ్చింది, ఆయన ఇంటికి కలిసిపోవటానికి ఆ కొంతమంది సినిమా యాక్టర్లు వెళ్ళారు, లేకపోతే బాబా రామ్ దేవ్ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ ఇంటికి. అవన్నీ కూడా చూసాం. అది ఎవరు పెట్టించారు, ఎందుకు పుట్టించింది, ఇది అందులో క్లారిటీ ఉంది. అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవటం కష్టం అనే విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా వాళ్ళకి ఏం అభ్యంతరం లేదండి. బీజేపీ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా వాళ్ళకే కదా. తిరిగి ఏమన్నా కాంగ్రెస్ తో కలిసి వాళ్ళకి ఏమైనా ఇస్తాడయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టిన సీట్లు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టడా? అందుకని వాళ్ళకి ఎవరు ఏమో అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చచ్చినా గెలవడు అనే మొన్నటిదాకా ఒక డెసిషన్ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ తోటి వాళ్ళు మెలాఖత్ అయ్యారు తప్ప ఈ రోజు కూడా ఏదైనా అవకాశం దొరికితే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే సూచన కనపడుతుంది. కాబట్టి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్దో గొప్ప ఏదో మెతుకులు 4 మెతుకులు ఎదిలిచ్చినట్టు ఎదిలిస్తా కొంత కొంత అమరావతికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పించి అది మేమే కడతాం అని అనుకోవటం, సావరిన్ గ్యారంటీ వాళ్లే వేయటం, లేకపోతే ఈ మొన్న ఈ ఆ నరేంద్ర మోడీ కూడా వచ్చి మొన్న అది చేయటానికి ఇది చేయటానికి అని బటన్ నొక్కిపోవటం. ఇప్పుడు అమరావతి చుట్టూత ఔటర్ రింగ్ రోడ్డు అదో పెద్ద స్లంప్ లో కూర్చొని ఉంది. వీళ్ళు పెట్టిన వెడల్పుకి కుదించేసి వాళ్ళు 70 అడుగులకే కుదించేసి అంతకే అప్రూవ్ చేస్తాం అంటున్నారు. మరి అట్లాంటిది ఏం జరుగుతుందో ఎన్నెన్నో ఉంటాయి. దాని తర్వాత పర్యవసానాలు పోను పోను ఎట్టుంటాయో తెలియదు. అందుకని ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గాని బీజేపీని గాని తెలుగుదేశం కార్యకర్తలు ఏమాత్రం యాక్సెప్ట్ చేశారో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్. బీజేపీ ఏం చేయట్లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను సగం సీఎం అనే ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ ఓవర్ యాక్షన్ కి టీడీపీ కార్యకర్తలు మొత్తం కొంచెం ఏంటిది ఇతను ఇంత లాగున ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్న టైంలో జనసేన కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మేము ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది. 2014-19 మధ్య ఇదే మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం కూడా గాడయ్యా అని. ఇప్పుడు మీరు కూడా చూడండి, మన గత వీడియోలో కింద కామెంట్లు చూడండి. అయితే పవన్ కళ్యాణ్ ని వదిలేసుకోమనండి చూద్దామనంటే నేను కూడా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ని దమ్ముంటే బయటకు పోమనండి. పోతే ఆయనకి పార్టీ లేదు, ఆ పార్టీ మిగలదు. కాదని 21 సీట్లు ఎత్తుకొని బయటకు పోమని గవర్నమెంట్ ఏం పడిపోదు కదా. నేను ఆల్రెడీ నేను అలా ప్రధాన ప్రతిపక్షంగా నేను వ్యవహరిస్తానని అంటున్నాడు కదా. అలాగే ప్రధాన సార్. ప్రతిపక్షంగా ఉండి చూడమనండి, మంత్రి పదవులు వదిలేసుకోమని. వాళ్ళకి అందులో ఎటువంటి మొహమాటం లేదు సార్. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు చిరంజీవినే తీసుకుందాం. చిరంజీవి ఏం చేశాడు, పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపాడు, కాంగ్రెస్ లో రాజ్యసభ అయ్యాడు, మంత్రి అయ్యాడు. మళ్ళీ ఈ రోజు వస్తున్న పుకారు ఏంటి, మళ్ళీ అదే చిరంజీవికి బీజేపీలో రాజ్యసభ సీట్ ఇస్తున్నారని. సో వీళ్ళకి పార్టీలతోనూ వీళ్ళతో సంబంధం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎలా అయినా సరే ఒక వర్గం ఏదైనా ఓట్లు. పదవులే కావాలి, ఆ, దానికోసమే ఉన్నాడు. కానీ ఉమ్, ఇప్పుడు 134 సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడే ఎందుకనేది
21 సీట్లు ఉన్న పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళమనండి చూద్దాం. చూసి 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో నడపమనండి. పార్టీ మిగలదనే భయం. పార్టీ ఉండదాడ ఇప్పుడు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గాని, సామినేని ఉదయ్ భాను గాని, కిలార్ రోషే గాని, లేకపోతే ఇప్పుడు మొన్న వచ్చిన గంజి చిరంజీవి గాని, వీళ్ళు అధికారంలో లేకపోతే వాళ్ళు రారు. లేదు రేపు నేను అన్ని వదిలేస్తున్నాను, ప్రతిపక్షానికి వెళ్ళిపోతున్నాను, నేను ప్రతిపక్షంలో ఉంటాను, కావాలంటే ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు అర్హత ఉంది కాబట్టి నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను అని బయటికి వెళ్ళాడు అనుకో, వీళ్ళందరూ కూడా ఉండరు. వీళ్ళందరికీ అధికారంతో పని. వీళ్ళందరికీ ఉన్న కేసులు అట్టాంటివి, వీళ్ళందరూ గతంలో చేసిన పనులు అట్టాంటివి. ఎమ్మటే మళ్ళీ ఈ పార్టీలోంచి టీడీపీలోకి వెళ్ళటం ఎలాగా అని పుస్తకాలు రాస్తారు కొత్తగా వీళ్ళు. వీళ్ళందరూ ఆ పార్టీలో జంప్ అవడానికి ట్రై చేస్తారు. అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి వేస్తారు. వాడుకున్నంత కాలం వాడుకుని పంపించేశారు అంటే ఎవడు వాడుకున్నాడు? నేను వాడుకున్నాను, ఆయన వాడుకున్నాడు. ఆయనే వచ్చాడు, అధికారం కోసం వచ్చాడు ఆయనే. ఇంకపోతే మనకి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిస్తే మన పార్టీ మిగలదు, మనం ఉండం. అటు టీడీపీ పోతే పోయిందండి. ఆయన చెప్పిన మాటే నేను చెబుతున్నాను. 2019లో ఆయన చెప్పిన మాటే చెబుతాను, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే చెబుతున్నాను. నేను సొంతగా గెలవచ్చే సత్తా నాకు లేకపోయినా కొంతమందిని గెలవనీయకుండా ఆపగలిగిన సత్తా నాకు ఉందని ఆయన చెప్పిన మాటే చెబుతున్నాను. అట్లాగనే ఉంటది. ఆయన ఒక్కడే ఆపగలుగుతాడా ఏంది? ప్రజలు చెయ్యాలి. ఎంతకు ముందు ఏదైనా మరి ఈ వేరే పార్టీలని ఇలాగనే కొన్ని పార్టీలు ఆపగలిగినాయా? ఆయన పార్టీ నిర్మాణమే సరిగా లేదు. అది లేని దానికి ఇప్పుడు ఆయన ఏదో ఒక రకంగా మనకు అధికారం వస్తే కొంత పార్టీ నిలబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో కలిశాడు. ఇది ఎవరు యాక్సెప్ట్ చేయట్లే కానీ ఇంకా దీని కింద కూడా తిట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమన్నా ఉంటే సరే వాళ్ళ వాళ్ళు పడతారులే, వాళ్ళ తిట్లు వాళ్ళు తిట్టుకుంటారు. యాక్చువల్ గా ఇప్పుడు సగం సీఎం సీటు అనే దాన్ని పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ మూలాన్ని టీడీపీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ఎంత కోరుకున్నప్పటికీ గాను ఈ రోజు ఏమనుకుంటా టీవీ 5 లో ఆ మరో నేత్రమో ఏదో శివ అనే ఒక జర్నలిస్ట్ ఉంటాడు. అవును, మరో కోణం కూడా ఈ అతని మీద పడి మొన్న కొన్నాళ్ళు తిట్టాడు. ఆయన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు కౌగిలించుకుంటారు, వాళ్ళకి మధ్య ఏమి లేదు. కొంతమంది యూట్యూబర్లు కలిసి, కొంతమంది అపోజిషన్ వాళ్ళు కలిసి ఇదంతా పుట్టించారని పెద్ద కథనం కూడా చేశాడు ఇవాళ. వాళ్ళు బాగానే ఉంటారు, అదే గోల వస్తుంది. వాళ్ళకి అధికారం వచ్చినంతసేపు వాళ్ళు బాగానే ఉన్నారు, కింద ఉన్న కార్యకర్తలు సర్వనాశనం అయిపోయారు. దానికి ఏం చెబుతావు అది చెప్పు. తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కడి మీద కేసు ఎత్తేయలేదు తెలుసా అండి ఈ రోజుకి. బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళలో కానీ ఎవరి మీద కేసులు ఉంటే ఒక్క కేసు ఈ రోజుకి ఎత్తేయబడలేదు. వాళ్ళకి పెద్ద నాయకుల మీద కేసులు ఉంటే ఏమండి, వాళ్ళేమో కార్లలో తిరిగే వాళ్ళు కోర్టుకి సరణ పోయి సరణ వస్తారు. కింద కార్యకర్తలు అట్ట కాదు కదా. కోర్టుకు పోవాలంటే ఆ రోజు పని మానేసి పోవాలా. పోగానే వీడు వచ్చాడు వెంటనే చూసి పంపిద్దామని అని అంటారా ఏంటి? ఆ నెంబర్ ఎప్పుడు వచ్చిందో దీన్ని అంతసేపు ఆడ పడిగా అప్పుడు పడాలా. కోర్టు అయిపోయిన దాకా రాకపోయినా కూడా మనం చేయగలిగేది ఏం లేదు. వాయిదాలు రాకపోతే మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. తిరగలేక చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు అన్నిటి మీద. ఈ రోజుకి ఎంతమంది అమరావతిలో పెట్టిన కేసులు కూడా ఒక్కటి కూడా ఎత్తేయలేదండి ఇంతవరకు. అమరావతి కళల రాజధాని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఆడ ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిందంటూ ఒక్క కేసు ఈ రోజు కన్నా ఎత్తేసారా? అది చెప్పండి నాకు. ఎవరిది ఎత్తేలా? వాళ్ళు తిరిగి చేస్తున్నారు. అట్లాగనే ఇప్పుడు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కూడా చూడలేక వీళ్ళందరిలోంచి ఒక అభిమతం పడుతుంది. దాంతో పాటుగా లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం అని చేసేసారు అనుకోండి, పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు ఒకటే అని అనుకుందాం, ఆత్మసంతృప్తి పొందుదామని. ఎందుకంటే జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని గుండెలు బాదుకున్న కార్యకర్తకి మిగిలేది ఏముంటది చెప్పండి? మావాడే గొప్ప అని చెప్పుకునే సంతోషం తప్ప వాడి జేబులో రూపాయి రాదు. కానీ చూడండి 175 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు కట్టలు వేస్తున్నారు. ఎస్పెషల్లీ రేషన్ బియ్యం ఎంత జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా
రేషన్ బియ్యం అమ్మబడతానే ఉంది. వాళ్ళు బాగానే ఉన్నారు శివ. ఆ టీవీ 5 లో హ్మ్. మరో అతను జర్నలిస్ట్ శివకి చెబుతున్నా, వాళ్ళు బాగానే ఉన్నారు, హ్మ్. కింద ఉన్నోళ్లే సంకనాగిపోయారు. ఒకసారి వాళ్ళ సంగతి ఎందుకు కూడా చూడు, వాళ్ళ సంగతి కూడా ఏదన్నా చెప్పు, వాళ్ళకు కూడా కనీసం ఆత్మసంతృప్తి అన్నా ఉండనివ్వని ఆ వాళ్ళు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని చేసే ఓవర్ ని టీడీపీ పార్టీ భరించలేకపోతున్నారు కార్యకర్తలు. కార్యకర్తలే కాదు కొంతమంది సార్, కార్యకర్తలే కాదు, మనలాంటి వాళ్ళం కూడా భరించలేకపోతున్నాం. ఏదైనా ఒక మన పద్ధతి. లాంటి వాళ్ళు భరించలేకపోయేది ఏం కాదులే కానండి. వాళ్ళు ఆయన చేసేది ఆయన ఇప్పుడు ఎంతైనా ఓవర్ యాక్షన్ చేసుకోమనండి, హ్మ్. ఎవరు కాదట్లేదు. హోంమంత్రి నేను చేపట్టాల్సి, నేను తీసుకోవాల్సి, నా చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటది అన్నాడు. హ్మ్. ఎలాగంటాడు ఆ మాట? చంద్రబాబు నాయుడు కాబట్టి ఊరుకున్నాడు. మన సాటి పార్టీ కాబట్టి, మనందరం కూటమి కాబట్టి, ఇంకా కొత్తలేనే కాబట్టి, అది కాకుండా వీళ్ళేంటి, ఎవరిని పొమ్మనరు. ఏంది ఇలా మాట్లాడుతున్నావు ఏందని గట్టిగా కూడా మాట్లాడితే మళ్ళీ గొడవ పట్టుకుంటారేమో, గొడవలకు దూరంగా ఉందాం అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, హ్మ్. గొడవకు ముందు వెళ్తాడు. కెలుకుతాడు. కెలుకుతాడు. హ్మ్. చూడండి, ఇప్పుడు సనాతన ధర్మం పేరుతోటి బీజేపీ ఆడబోతున్న ఓ పెద్ద డ్రామాకి ఇతను యాక్టర్ గా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సనాతన ధర్మం ఎంత రచ్చ కాబోతుందో చూడండి. సౌత్ ఇండియాలో మతతత్వ రాజకీయాలకి తెరదీయటానికి ఈ పవన్ కళ్యాణ్ ఒక కీలకంగా ఒక కీ కాబోతా ఉన్నాడు. ఇక అది ఏ ఎటువైపుకి దారి తీసిద్దో చూడండి. ఆ, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మైనార్టీలు అందరూ కూడా ఏ పార్టీకి ఉంటారు, ఏ ఏ అవసరమైనప్పుడు ఎటువైపు మారుతారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు హిందుత్వంతో రాజకీయం చేయాల్సిన అవసరం మన సౌత్ ఇండియాలో ఎప్పుడైనా వచ్చిందా? బీజేపీ అలాంటి మతతత్వ రాజకీయాల్ని కర్ణాటకలో ఇంట్రడ్యూస్ చేయటం మూలాన ఎక్కడా లేనంత విచిత్రమైన ఆట మొత్తం కర్ణాటకలో జరిగింది. నిన్నటి వరకు ఒక గవర్నమెంట్ ఉంటదంట, అది ఒక పార్టీ నడుపుతాదంట. ఆల్ఫాట్ను ఉన్నట్టుండి అందులో ఉన్న వాళ్ళందరూ ఆ, రాజీనామా చేసేస్తారంట. అది మైనార్టీలో పడిపోతుందంట. ఆ వాళ్ళందరికీ బీజేపీలో సీట్లు ఇచ్చి వాళ్ళందరినీ గెలిపించుకుంటే ఈ బీజేపీ సభ్యుల్ని చేసుకుంటారట. ఆ మైనార్టీలో పడిపోయిన గవర్నమెంట్ ఇప్పుడు ఇగో గవర్నర్ వీళ్ళకి మెజారిటీ ఉంది కదా అని అధికారం వీళ్ళకి ఇస్తారంట. ఇలాంటి గేమ్ ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఎప్పుడైనా జరిగిందా? కర్ణాటకలోనే ఎస్పెషల్లీ ఎందుకు జరుగుతుందంటే బీజేపీ వచ్చింది కాబట్టి జరిగింది. ఏకనాథ్ షిండేలు మహారాష్ట్రలో పుడతారు. నిన్నటి దాకా ఆ అవతల దీంతో సీఎం గా ఉండి వాళ్ళ బలంతో సీఎం గా ఉన్న నితీష్ కుమార్ రాజీనామా చేసేస్తాడు, ఈ కూటమిలోకి వచ్చేస్తాడు, మళ్ళీ ఇతనే సీఎం అవుతాడు. ఎందుకు సీఎం గా రాజీనామా చేశాడు, ఎందుకు మళ్ళీ సీఎం గా చేపట్టాడు? అసలు అతను అర్హత వేటి యుద్ధం, ఎందుకు ఆ పనంతా ఎందుకు చేశాడు? ఒకసారి రాజీనామా, మరోసారి ప్రమాణ స్వీకారం. ఇది బీహార్ లో నితీష్ కుమార్ చేశాడు. ఇది మళ్ళీ అదే కథ. ఇలాంటి కథలన్నీ బీజేపీ ఎక్కడుంటే అక్కడ జరుగుతాయి. అలాంటి దానికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆస్కారం రాబోతా ఉంది. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెబుతున్నా, ఆంధ్ర ఏకనాథ్ షిండే రెడీ తాగా చంద్రబాబు మేడ మీద కత్తిలాగా కూర్చొని ఉన్నాడు. వీటన్నిటి మీదగా ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు కోరుకునేది డిప్యూటీ సీఎం అని అంటే, ఇప్పుడు అది ఇవ్వటానికి కూడా ఇప్పుడు లోకేష్ ని మళ్ళీ డిప్యూటీ సీఎం చేస్తామని మరి వీళ్ళు ఏదైనా అనౌన్స్ చేశారనుకోండి, ఆ రోజు పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏం చెప్పండి? హ్మ్. నేను సీఎం అవుతా సర్లే మన అంటారు. తమ్ముడు డిప్యూటీ సీఎం అవుతున్నాడని అతను ఆ శబాష్ వచ్చేసి, ఆ నువ్వు నాతో పాటుగా నువ్వు ఒక సగం సీఎం, నేను ఒక సగం సీఎం అని అంటాడా? ఇద్దరు కలిపి చంద్రబాబుని పక్కన కూర్చోబెడతారేమో చూడండి. ఆ చెరు సగం సీఎం అని అంటాడా? ఆ, నేను ఉండగా అతన్ని ఎందుకు పెట్టారు అని అనకపోతే చూడండి. హ్మ్. ఇంత ముందు ఇద్దరు డిప్యూటీ సీఎం లేరా ఇదే కూటమి గవర్నమెంట్ లో? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఐదుగురు ఆరుగురు ఉన్నారు, అది వేరే విషయం. ఇదే చంద్రబాబు దగ్గర మరి ఇద్దరు ఉన్నారు కదా డిప్యూటీ సీఎంలు. ఇప్పుడు ఒక్కడే కదా ఉంది.
ఇంకో సగం సీఎం తీసుకొస్తానంటే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఆ మాట చెప్పమనండి. పవన్ కళ్యాణే ఊరుకోడు. ఇంకేముంది ఆడ? అంతా ఓపెన్ సీక్రెటే. కూటమికి బీటలు వారుతున్నాయి, కూటమిలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వర్ణించాడు ఆ శివ. నాకు అది చూసిన దగ్గర నుంచి ఏంటంటే, ఈ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎవరు ఎంత ఒకళ్ళకి భజన చేయాలి అని అంటే ఎంత ఇప్పుడు దూరం అయినా వెళ్ళిపోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము చెప్ అనే ఒక ఇదే కలుగుతుంది తప్ప, అప్పుడు చెప్పాల్సింది. నిజం ఏంటి అబద్ధం ఏందని ఎవరు చెప్పట్లా. అప్పుడు ఎవరన్నా చెప్పాల్సింది. ఇప్పుడు వాళ్ళ చైర్మన్ గారికి మ, ఈ టిటిడి చైర్మన్ ఇచ్చారు కాబట్టి, ప్రతిష్టాత్మకమైన పదవి ఇచ్చారు కాబట్టి, మరో నేత్రం వదిలేసి ఉన్న నేత్రాలతో చూడని చెప్పాల్సింది. ఉన్న నేత్రంతో చూడాలి. అదే. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో తీసుకొచ్చింది అయితే కాదు, ఇది చాలా క్లియర్ గా ఉంది. ఇది మాత్రం తెలుగుదేశం ఇది సర్కిల్స్ నుంచే వస్తుంది. టీడీపీ పార్టీలో ప్రతి కార్యకర్త కోరుకుంటున్నది. ఉహుం. అందున ఇది చంద్రబాబు నాయుడు ఇలాంటి ఒక ప్రచారం అయితే తీసుకొచ్చాడని అయితే నేను నేను ఖచ్చితంగా అనుకోవడం లేదు. అదే. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురాకపోతే వెంటనే పార్టీ నుంచి క్లియర్ గా సిగ్నల్స్ వచ్చేస్తాయి ఈ ప్రచారాన్ని అట్లా ఏం ఆపేయండి రాదు. అని. అట్లా ఏం రాదు. ఉహుం. ఎందుకంటే ఉహుం. కార్యకర్తల్లో చాలా ఉన్నాయి. ఉహుం. అలాంటి వాటిని ఎట్ని పైకి తీసుకొని రావట్లేదుగా. ఉహుం. తీసుకొని వచ్చి వాళ్ళు కావాలంటే ఏదైనా ఏది కావాలంటే అది చేసుకునే అవకాశం ఉంటది. అలాంటి దానికి తావులేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, కేవలం అభివృద్ధి అనే దాని మీద, ఈ రాష్ట్రం, ఈ అమరావతి కట్టాలి, పోలవరం ఫినిష్ చేయాలి, ఇవి మొత్తం నేనే చేశాను, నా నా నేను ఫినిష్ చేశాను అనే పేరు నేను తెచ్చుకోవాలి, నేను పెట్టిన రాజధానిని నేను ఆ, జాగ్రత్తగా నిర్మించాననే పేరు నాకు రావాలి. ఇలాంటి వాటి కోసం కృషి చేస్తున్నాడు. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎస్పెషల్లీ చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ, మరి ఎన్నో కోట్లు ఇది వచ్చేస్తుంది, ఎన్నో కోట్లు వచ్చేస్తుందని. అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట చెప్పాడంటే, ఒక్క రూపాయి అన్న ఎప్పటికి వచ్చిందా అని ప్రతి వాళ్ళు అన్నారు. ఈ రోజుకి 4 లక్షల కోట్ల రూపాయలు మన మా పెట్టుబడులు తీసుకొచ్చాడు. మా ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చింది అంటే, నేను అడుగుతున్నా, ఒక్క రూపాయి ఈ రోజుకి పెట్టుబడి పెట్టబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసారా? బీపీసీఎల్ కావచ్చు, హైడ్రోజన్ మొన్న ఓపెన్ చేసిన గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, మిగతా దేంట్లో ఏది అన్ని అన్ని పేపర్ల మీదేగా ఉంది, ఇంకా ఏం కాలేదుగా. అవి వచ్చినప్పుడు కదా నిజమైన అభివృద్ధి. కాకపోతే చంద్రబాబు నాయుడు చెప్పాడు అంటే అది వస్తుంది అనే నమ్మకం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని అంటే అదంతా ఉత్తుత్తి మాటలే. అది 5 సంవత్సరాలు కూడా తేలిపోయింది కదా, ఉత్తుత్తి మాటలే అవుతాయి తప్ప ఏముండదని. ఎందుకంటే వైజాగ్ లో పెట్టిన పెట్టుబడి సదస్సు మనం చూసాం. అవును. చికెన్ కొట్టోడిని, నూడిల్స్ బండోడిని, వీళ్ళని తీసుకొచ్చి ఇండస్ట్రియలిస్టులు అనే పేరుతోటి వస్తే వాళ్ళు అన్నం కోసం కొట్టుకున్నారు, కిట్లు కోసం కొట్టుకున్నారు. ఉహుం. ఇండస్ట్రియల్ ఎవడన్నా కొట్టుకుంటాడు ఆడ నుంచొని? ఆడ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని అంటే, వాళ్ళు పోయిన తర్వాత ఒక ఏ ఎంఓయు ఉందో కూడా ఏం కనపట్లేదు ఆడ. అదే. ఉహుం. అందరూ ఎంఓయూలు చేసుకున్న వాళ్ళే. ఉహుం. నూడిల్స్ బండోడితో ఎంఓయు, చికెన్ కొట్టోడితో ఎంఓయు, ఇద్ద- ఇద్ద- అంటే వాళ్ళు అప్పుడు యూట్యూబర్లతో ఎంఓయు. అప్పుడు కూడా అనుకున్నారు కదా సార్, చికెన్ షాపులు పెట్టించాలి, చేపల షాపులు పెట్టించాలి అనుకున్నారు కదా పాపం. అని పెట్టించాడుగా. అదే. ఆయన చెప్పాడు కూడా, పులివెందులో మనం ఏనాడైనా అనుకున్నామా లైవ్ ఫిష్ ఇక్కడ దొరుకుతుందని యా. థ్యాంక్ యూ సార్. చూద్దాం, ఈ లోకేష్ డిప్యూటీ సీఎం పంచాయతీ మాత్రం చాలా ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ అది ఉంది అది కానీ. మాత్రం టీడీపీ కార్యకర్తల్లో ఖచ్చితంగా ఉన్నదే. అది కేవలం పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ మూలాన ఈ కార్యకర్తలందరికీ అభిప్రాయం కలిగింది. పవన్ భస్మాసుర హస్తం అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.